దేవుని వాక్యంలో రాయబడింది ఒక మాట. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనాన్ని చదివితే, నీతి కొరకు హింసింపబడువారు ధన్యులు. ఆమేన్, హల్లెలూయా. నీతి కొరకు హింసింపబడువారు ధన్యులు అని అక్కడ రాయబడ్డది. యేసు ప్రభువారు స్వయంగా తానే చెప్పినటువంటి మాట అది. ఆ కొండ మీద ప్రసంగం అంటారు దాన్ని. మత్తయి సువార్త 5వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు, 5, 6, 7 ఈ 3 అధ్యాయాలు యేసు ప్రభు కొండ మీద ప్రసంగము. ఆయన కొండ మీద కూర్చొని ఆయన ప్రసంగం చేశాడు, బోధించాడు. ఆనాడు ప్రజలు తండోపతండాలుగా ఆయన బోధిస్తున్నప్పుడు, యేసు ప్రభువారు అక్కడ కూర్చున్నప్పుడు, ఆ కొండ మీద ఆయన ఉన్నప్పుడు తండోపతండాలుగా ఆనాడు జన సమూహం అంతా కూడా ఆయన దగ్గరికి వచ్చి ఆయన చెప్పే ఆ విలువైనటువంటి ఆ మాటలు వారు వింటూ ఉండేవారు. అయితే అందులో యేసు ప్రభువారు చెప్పిన విషయం ఏమిటనంటే, చెప్పిన మాట ఏమిటనంటే, నీతి కొరకు హింసింపబడువారు ధన్యులు అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీతి కొరకు హింసింపబడువారు ధన్యులు. ఏంటి అసలు నీతి అంటే ఏంటి? నీతి అంటే ఏంటి? నీతి అంటే ఏంటి? మామూలుగా చాలామంది హింసించబడుతూ ఉంటారు. ఏదో దొంగతనాలు చేసి పనికి మానిన పనులు చేసి హింసించబడుతూ ఉంటారు. అది వేరు విషయం. ఆ హింస గురించి కాదు యేసు ప్రభు మాట్లాడుతున్నది. ఆ హింస గురించి కాదు ప్రభు మాట్లాడుతున్నది. నీతి కొరకు హింసింపబడు వారు ధన్యులు అన్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచడమే నీతి, దేవుణ్ణి నమ్మడమే నీతి. అయితే దేవుని కొరకు హింసింపబడేవారు, నీతి కొరకు హింసించబడేవారు, దేవుని కొరకు హింసించబడేవారు ధన్యులు. అయితే చూడండి, ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. చాలామంది హింసించబడ్డారు క్రీస్తు కొరకు చాలామంది హింసించబడ్డారు. ఎంత ఘోరంగానంటే చూడండి, 1వ శతాబ్దంలో 2వ శతాబ్దంలో చాలామంది దేవుని కొరకు నిలబడ్డారు. వారు దేవుని కొరకు నిలబడ్డప్పుడు, క్రీస్తు కొరకు వారు సద్భక్తితో బ్రతకాలని వారు ఉద్దేశించినప్పుడు వారు ఎంతగానో హింసించబడ్డారు. వారు ఎంతగానో ఆ చిత్రహింసలకు గురి చేయబడ్డారు. చాలా ఘోరంగా అంటే ఘోరంగా వారు దేవుని కొరకు హింసించబడి హతసాక్షులు అయిపోయారు. ఒక కుటుంబం గురించి నేను మీకు జ్ఞాపకం చేసి, చూడండి, 1909వ సంవత్సరంలో ఒక రొమేనియా దేశంలో 1909వ సంవత్సరంలో రిచర్డ్ ఉమ్బ్రాండ్ అనేటువంటి ఒక వ్యక్తి జన్మించాడు. ఎవరైనా? రిచర్డ్ ఉమ్బ్రాండ్ 1909వ సంవత్సరంలో ఆయన జన్మించాడు. అయితే వీరు యూదా కుటుంబానికి చెందినటువంటి వాడు. యూదా కుటుంబానికి ఈ వ్యక్తి జన్మించాడు. అయితే చూడండి, ఆ కుటుంబంలో ఆ వ్యక్తులకు ఈ రిచర్డ్ ఉమ్బ్రాండ్ ఈయన 4వ సంతానం. అయితే చూడండి, ఆ చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకున్నాడు, తండ్రి చనిపోయాడు. ఆ రోజు నుండి ఒక నాస్తికుడిగా ఈ వ్యక్తి పెరగడము ప్రారంభించాడు. ఒక నాస్తికుడిగా ఈ వ్యక్తి ఎదగడం ప్రారంభించాడు. నాస్తికుడిగా పెరుగుతున్నాడు. ఏంటంటే దేవుడు లేడు, దయ్యము లేదు. ఎవరు లేరు? దేవుడు లేడు, దయ్యము లేదని ఖచ్చితంగా ఒక నాస్తికుడిగా పెరిగాడు. ఈయన ఒక నాస్తికుడు. అయితే చూడండి, 1936 సంవత్సరంలో వివాహము చేసుకున్నాడు. సబీనా ఓస్టర్ అనే ఆ స్త్రీతో వివాహము జరిగింది. అయితే వీరిద్దరు కూడా నాస్తికులు. ఎలా అనంటే, దేవుడు లేడు, దయ్యము లేడు అని బలంగా నమ్మినటువంటి వారు, దేవుడు లేడు, దయ్యము లేదు అని నమ్మినటువంటి వారు. అయితే వారి జీవితంలో ఒకరోజు ఒక వ్యక్తి ద్వారా, ఒక కార్పెంటర్ ద్వారా, ఒక వడ్రంగి ద్వారా వారు ప్రభును సొంత రక్షకునిగా అంగీకరించారు,
సత్యాన్ని తెలుసుకున్నారు. యేసు ప్రభు నిజమైన దేవుడని వారు ఆ సత్యాన్ని వారు తెలుసుకున్నారు, గ్రహించారు. యేసు ప్రభును సొంత రక్షకునిగా వారు అంగీకరించారు. ఆ విధంగా ప్రభు కొరకు వారు జీవించడం ప్రారంభించారు. వారి జీవితంలో దేవుని కొరకు వారు జీవించడము ప్రారంభించారు. దేవుని సువార్తను ప్రకటించాలని ప్రేరేపించబడ్డారు. ఆ రోజుల్లో చూడండి, భయంకరమైనటువంటి నాస్తికత్వం ఆ రోజు భయంకరమైన నాస్తికత్వము. కమ్యూనిస్టులు ఆ దేశాన్ని పరిపాలిస్తున్నారు. రష్యన్స్ వచ్చి ఆ రుమేనియా దేశాన్ని వారు స్వాధీనం చేసుకున్నారు. ఆ రష్యన్స్ ఎలాంటి వారు అనంటే నాస్తికులు. వారు దేవుణ్ణి నమ్మరు. అలాంటి ఆ రోజుల్లో వీరిద్దరూ దేవుని కోసం నిలబడ్డారు. దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. సైనికులకు దేవుని సువార్తను ప్రకటిస్తున్నారు. అయితే ఈ భూ అంతర్భాగంలోకి వెళ్ళి అక్కడ రహస్యంగా, ఎందుకంటే అలాంటి రోజులు, అలాంటి పరిస్థితులు, ఆ రోజుల్లో చాలా దారుణమైనటువంటి పరిస్థితులు, చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు. భూగర్భంలోనికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటించేవారు. ఆ భూగర్భంలోనికి వెళ్ళి అక్కడ సంఘంగా వారు కూడుకునేవారు, దేవుణ్ణి ఆరాధించేవారు, రహస్యంగా చేసేవారు. ఎందుకంటే బహిరంగంగా చేసే ఆ రోజులు కావు. ఆ రోజుల్లో బహిరంగంగా చేస్తే వారు పట్టబడతారు. వారిని చాలా దారుణంగా హింసిస్తారు. ఎందుకంటే నాస్తికులు ఆ రోజుల్లో ఏళ్తూ ఉన్నారు దేశాన్ని. వారి స్వాధీనంలోనికి రుమేనియా దేశం వెళ్ళిపోయింది. రష్యన్స్ వచ్చి ఈ రుమేనియా దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు, వారు కైలాసం చేసుకున్నారు వారు. అయితే ఆ రోజుల్లో ఒకసారి ఏం జరిగిందనంటే, ఒక పార్లమెంటులో ఒక సభను ఏర్పాటు చేశారు. ఒక సభను ఏర్పాటు చేసి చాలామంది క్రైస్తవ పెద్దలను పిలిపించారు. నాస్తికులు, ఆ నాస్తికత్వం చెందినటువంటి వారు, ఆ యొక్క కమ్యూనిస్టులను కూడా పిలిపించారు. అందరూ ఆ పార్లమెంట్లో సభలో కూర్చొని ఒక వ్యక్తి నిలబడి మాట్లాడుతున్నాడు. ఏమిటనంటే, క్రైస్తవ్యము కమ్యూనిజము రెండు ఒకటే. ఏంటి? క్రైస్తవ్యము, కమ్యూనిజం, నాస్తికత్వం రెండు కూడా ఒకటే అని మాట్లాడుతుంటే, ఎవరు కూడా ఈ రోజు నుంచి బహిరంగంగా సువార్తను ప్రకటించొద్దు, ఎవరు కూడా దేవుని సువార్తను ప్రకటించొద్దు. మీరు మీ ఇండ్లలోనే మీరు ఏ చేసినా మీ ఇంటి మట్టుకే, కానీ బహిరంగంగా ఎవరికి సువార్త చెప్పొద్దు. విశ్వాసులు ఎవరు కూడా పెరగకూడదు. ఒకవేళ వారు లెక్కేసుకొని వెళ్తారు, ఎంతమంది ఇక్కడ చూస్తారు, ఇంతే మంది ఉండాలి, మేము ఎప్పుడొచ్చి చూసినా ఇక్కడ ఇంతే మంది కనిపించాలి మాకు. లెక్క పెరుగుతుందా మీ పని అంతే. లెక్క కనుక పెరిగితే, విశ్వాసులు కనుక పెరిగితే, స్ట్రెంగ్త్ కనుక పెరిగితే మీ పని, మీ అంతు చూస్తాం అనే విధంగా మాట్లాడుతూ ఉంటే, చూడండి, ఎవరు కూడా మీరు సువార్తను ప్రకటించొద్దు బహిరంగంగా అని ఈ విధంగా ప్రభువును, క్రీస్తును, ఆయన మహిమను తక్కువ చేస్తూ ఆ కమ్యూనిజాన్ని హైలైట్ చేస్తూ ఉంటే, అందులో ఈ దంపతులు కూడా ఉన్నారు. ఎవరి దంపతులు? రిచర్డ్ ఊమ్బ్రాండ్, సబీనా ఊమ్బ్రాండ్. రిచర్డ్ ఊమ్బ్రాండ్, సబీనా ఊమ్బ్రాండ్ అనే ఇద్దరు దంపతులు ఆ సభలో ఉన్నారు. అయితే చూడండి, ఆ విధంగా నాస్తికులు లేచి నిలబడి దేవుని నామానికి అవమానకరంగా వారు మాట్లాడుతూ ఉంటే, ఎంతోమంది క్రైస్తవ పెద్దలు ఆ సభలో ఉన్నారు. కానీ వారు ఆ విధంగా నాస్తికత్వము, క్రైస్తవ్యము ఒకటే అని మాట్లాడుతుంటే, సువార్తను ప్రకటించొద్దు అని క్రీస్తును తక్కువ చేసి నాస్తికత్వాన్ని హైలైట్ చేస్తుంటే ఎవ్వరు కూడా నోరు తెరిచి మాట్లాడలేకపోతున్నారు. కానీ ఈ దంపతులు అక్కడ కూర్చున్నారు. ఈ దంపతులు ఆ సబీనా వింటున్నది, సబీనా ఊమ్రాండ్ వింటున్నది. వారు చెప్పే మాటలన్నీ వింటూ ఏమంటుంది తెలుసా? తన భర్తతో అంటున్నది ఏమని తెలుసా? ఆమె అంటున్నది తన భర్తతో, నువ్వు లేచి మాట్లాడు. తన భర్తతో అంటూ, నువ్వు లేచి మాట్లాడు. క్రీస్తుకు అంత అవమానం జరుగుతుంది, దేవునికి అంత అవమానం జరుగుతుంది. దేవుణ్ణి తక్కువ చేస్తున్నారు, దేవుణ్ణి తక్కువ చేసి మాట్లాడుతున్నారు. నువ్వు లేచి నిలబడి మాట్లాడు అని అంటే, ఆ భర్త అన్నాడు, ఏమని తెలుసా? నేనే కనుక లేచి నిలబడి సమయంలో నేను లేచి నిలబడి మాట్లాడితే
నీ భర్త నీకు దక్కడు, ఇంకా చంపేస్తారు వాళ్ళు. నేనే కనుక లేచి నిలబడి నేను మాట్లాడితే, క్రీస్తు కొరకు నేను మాట్లాడితే, ఇదే చివరి రోజు నీ భర్తకు. నీ భర్త నువ్వు చూడలేవు, మరెప్పటికి నీ భర్త నువ్వు చూడలేవు అని అంటే, ఆమె అన్నది ఏమని తెలుసా? ఆమె అన్నది, నా భర్త పిరికివాడిగా ఉండడం కంటే క్రీస్తు కొరకు మాట్లాడిన నా భర్త నాకు అవసరం లేదు. ఏమన్నది ఆమె? నా భర్త పిరికివాడిగా ఉండడం కంటే చచ్చిపోవడమే బెటర్. క్రీస్తు కొరకు మాట్లాడలేని నువ్వు అసలు ఎందుకు? దేవునికి ఇంత అవమానం జరుగుతుంటే, నాస్తికత్వము క్రైస్తవం ఎట్లా రెండెట్లు ఒకటైతాయి? దేవుణ్ణి అంతగా దూషిస్తుంటే, దేవుణ్ణి అంతగా ఆయన మహిమను అంతగా తక్కువ చేసి మాట్లాడుతుంటే నువ్వు మాట్లాడలేకపోతున్నావు. నువ్వు లేచి మాట్లాడు అని అంటే లేచాడు, మాట్లాడాడు, ధైర్యంగా మాట్లాడాడు. నాస్తికత్వము వేరు, క్రైస్తవం వేరు, అవి రెండు ఒకటి కాదు అన్న సంగతిని ధైర్యంగా ఆ సభలో, పార్లమెంట్లో మాట్లాడినప్పుడు, ఆ రేడియోలు, ఆ రోజుల్లో రేడియోలు ఉండేవి, ఆ రేడియో కార్యక్రమంలో చాలామంది వింటూ ఉండేవారు. చాలామంది సత్యాన్ని తెలుసుకున్నారు, అంటే ఆ మాటలు విన్నారు చాలామంది. అయితే కొద్ది రోజుల తర్వాత ఈయన సేవకు వెళ్తూ ఉంటే కొంతమంది అనుకోని విధంగా ఒక వ్యాన్లో వచ్చి ఆయన కళ్ళకు గంతలు కట్టి తీసుకుని వెళ్ళిపోయారు. ఏం చేశారు? ఆయన సేవకు వెళ్తూ ఉంటే కొంతమంది కారులో వచ్చి, ఒక వ్యాన్లో వచ్చి ఆయనకు కళ్ళకు గంతలు కట్టేసి ఆయన అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోయారు. భార్యకు తెలియదు భర్త ఏమైపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు, అసలు ఎక్కడున్నాడు. భార్యకు తెలియనీయలేదు. అయితే చూడండి, ఈ యొక్క రిచర్డ్ ఊమ్బ్రైడ్ని తీసుకుని వెళ్ళి బంధించేశారు. ఏం చేశారు? బంధించేశారు, చెరసాలలో బంధించారు. అయితే ఆయన పుస్తకంలో ఆయన రాస్తూ వచ్చాడు, ఆయన ఆ చెరసాలలో ఎంత భయంకరమైన ఆ యొక్క హింసల గుండా ఆయన వెళ్ళాడో, ఎంత దారుణంగా వారి చేతిలో హింసించబడ్డాడో ఆ విషయాలు ఆ భక్తుడు రాస్తూ వచ్చాడు. వర్ణించడానికి పదాలు లేవని చెప్పాడు. ఏం చెప్పాడు? వాటిని వర్ణించడానికి పదాలేమి లేవు అని చెప్పాడు. అంత ఘోరంగా హింసించబడ్డాడు. ఐస్ బాక్స్లో పెట్టేవారు. ఐస్ బాక్స్ ఉంటుంది, ఐస్ బాక్స్లో ఆయన కుక్కి పెట్టేవారు. ఎంత దారుణమైన ఇది అసలు! ఐస్ బాక్స్లో ఆయన కుక్కి పెడితే ఎంతసేపు ఉంటాడు? రోజులు గడిచిపోయి ఐస్ బాక్సులు ఇదైపోయేవాడు. ఈ భూ అంతర్భాగంలో తీసుకువెళ్ళి ఆ యొక్క సెల్ ఆయన వేసేస్తే మొత్తం చీకటే, లైట్ ఉండదు, దీపం ఉండదు, ఏముండదు, అసలు వెలుతురు అనేదే ఉండదు. కొన్ని ఏండ్లు ఆ విధమైన జీవితం, ఆ హింసను ఆయన అనుభవించాడు. కొన్ని ఏండ్లు ఎలాంటి శబ్దం రాదు, ఎలాంటి వెలుతురు ఉండదు, ఎలాంటి మాటలు వినబడవు. అలాంటి పరిస్థితులు, అలాంటి ఆ యొక్క హింసను ఆయన భరిస్తూ వచ్చాడు. ఆయనను తిరిగేసి ఈ అరికాళ్ళ మీద, ఈ సేవకుని తిరిగేసి ఆయన కాళ్ళ మీద కొడుతుంటే, ఆ కాళ్ళ మీద, ఆ అరికాళ్ళలో కొడుతూ వచ్చారు. ఆ చర్మం అంతా ఊడిపోయేదంట. అంత ఘోరంగా హింసించేవారు. చర్మం అంతా పగిలిపోయేది, చర్మం అంతా ఊడిపోయేది. అంత ఘోరంగా హింసించేవారు. అందుకే వాటిని అసలు ఎట్లా వివరించాలో దానికి పదాలు లేవని చెప్పాడు ఆ వ్యక్తి. తన పుస్తకంలో రాస్తూ ఎట్లా వివరించాలో దీనికి పదాలు లేవు, వాటిని వివరించలేకపోతున్నా. కొన్ని ఒక ఇనుప సువ్వలను తీసుకొని వాటిని బాగా వేడి చేసి ఎర్రగా కాగిన తర్వాత దీంట్లో దూర్చేవారు. ఈ భాగంలో దూర్స్తే ఇక్కడ నుంచి ఇటు తేలేది. అంత ఘోరమైన హింస, అంత ఘోరంగా హింసించబడ్డాడు. ఎర్రగా దాన్ని కాపి, ఒకటే, క్రీస్తుని వదిలిపెట్టేస్తే నిన్ను వదిలిపెడతావు. ఎందుకు ఇదంతా? ఎందుకు ఈ టార్చర్ అంతా నీకు అవసరమా? ఎందుకు ఈ ఘోరమైన ఈ పరిస్థితి నీకు అవసరమా? ఒకటి, ప్రభువును వదిలిపెట్టేసాయి. మిమ్మల్ని వదిలిపెడతాం, నిన్ను వదిలిపెట్టేస్తాం. అసలు నేను వదిలిపెట్టను అన్నాడు. ఆమేన్, హల్లెలూయా.
అస్సలు నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఆ చెరసాల్లో వేస్తే ఆ చెరసాల్లో కూడా ఖైదీలకు సువార్త ప్రకటించడం ప్రారంభించాను. అంత ఘోరమైన హింసలు భరిస్తూ కూడా, అనుభవిస్తూ కూడా ఏమాత్రము జడియకుండా, ఏమాత్రము వెనుకంజ వేయకుండా అక్కడున్న ఆ యొక్క ఖైదీలకు కూడా సువార్తను ప్రకటిస్తూ ఉంటే, వారి ముందు ఆయన నీడ్చుకెళ్ళి చాలా ఘోరంగా ఆయన్ని కొడుతూ ఉంటే, మరలా దెబ్బలు తిని మరలా మెల్లిగా నడుచుకుంటూ వచ్చి మరలా అనేవాడు, సహోదరులారా నేను మధ్యలో ఎక్కడ ఆపాను అని మరలా సువార్తను ప్రారంభించేవాడు. అలాంటి భయంకరమైన పరిస్థితులు, అంత దారుణమైన పరిస్థితి. అవి చూడండి, ఇలాంటి ఘోరమైన ఆ యొక్క దారుణమైన హింసల గుండా వెళ్ళాడు. ఇలాంటి ఘోరమైన పరిస్థితుల గుండా, దారుణమైన పరిస్థితుల గుండా తన భర్త చెరసాల్లో వేయబడితే ఆ భర్త పని భార్య చేస్తుంది. ఆ భూ అంతర్భాగంలోనికి వెళ్ళి దేవుని సువార్తను ఆమె ప్రకటిస్తుంది. బయట ఆమె సువార్త ప్రకటిస్తుందనే విషయాన్ని వారు తెలుసుకొని ఆమెను కూడా తీసుకుని వెళ్ళిపోయారు. ఆమెను కూడా చెరసాల్లో బంధించారు. చెరసాల్లో అనంటే ఆ రోజుల్లో పెద్ద పెద్ద కాలువలు కడుతున్నటువంటి వారు ఆ మంచు నీటిలో ఆమెను పడేశారు తీసుకెళ్ళి. అట్లా 3 సంవత్సరాలు ఆ మంచు నీటిలో ఇదైపోయింది. తినడానికి ఒక చిన్న ఎండిపోయిన రొట్టె ముక్క వేసేవారు, అదే తినాల. అది సరిపోక ఆమె ఆ 3 సంవత్సరాలు గడ్డిని తినేది. గడ్డిని ఆహారంగా చేసుకొని తినేది. దేనికోసము? క్రీస్తు కోసం. దేనికోసం? వారంతా చెప్తున్నారు, వదిలిపెట్టేయండి, మిమ్మల్ని వదిలిపెట్టేస్తాము. ఎందుకు ఇంత ఘోరమైన ఈ పరిస్థితి, దారుణము, ఇది అవసరమా మీకు ఇది అంటే, మేము అసలు వదిలిపెట్టాం. వారికి ఒక కుమారుడు పుట్టాడు. అప్పుడే వారు చెరసాలకు వెళ్ళకంటే ముందే ఒక కుమారుడు పుట్టాడు. ఆయన ఒక 8-9 సంవత్సరాల అబ్బాయి. తండ్రేమో చెరసాల్లో బంధించబడ్డాడు, తల్లేమో ఇంకోవైపు ఆమె బంధించబడ్డది. కుమారుడు బిచ్చగాడిగా రోడ్డు మీద తిరుగుతూ వచ్చాడు. తండ్రేమో ఒక చెరసాలకు ఇదైపోయాడు, చెరసాల్లో బంధించబడ్డాడు. తల్లేమో ఆమె బంధించబడ్డది, ఆమె శిక్షను, ఆ యొక్క హింసలు ఆమె అనుభవిస్తుంది ఒకవైపు. కుమారుడేమో బిచ్చగాడిగా రోడ్ల మీద తిరుగుతూ వచ్చాడు. ఒక సమయంలో తల్లిని చూడాలని చెరసాలకు వచ్చినప్పుడు ఆ చెరసాలలో తల్లి అంటున్నది, అయ్యా బాబు, నువ్వు ఇలాంటి పరిస్థితి నువ్వు ఎదుర్కోవద్దు, ఇలాంటి దారుణమైన పరిస్థితి నువ్వు రావద్దు, దయచేసి చూడు మా పరిస్థితి ఎంత దారుణంగా ఉందో, మా పరిస్థితి చూడు ఎంత ఘోరంగా ఉందో, వీటిని నువ్వు అనుభవించొద్దు, వీటికి నువ్వు దూరంగా ఉండాలా అని చెప్పట్లేదు. ఏం చెప్తుంది తెలుసా? బాబు, యేసు ప్రభువే నిజమైన దేవుడు, ఆయన నువ్వు నమ్ముకో, నువ్వు రక్షించబడతావు, ఆయన నువ్వు నమ్ముకో, ఆయనని నిత్య జీవానికి నడిపిస్తాడని కుమారునికి చెప్తుంది వాక్యం. ఆమె హల్లెలూయా. నిజంగా ఆ ప్లేస్లో మనం ఇంకొకరు అయి ఉంటాయి, బహుశా ఏమైపోయేది నిజంగా. కానీ అంత భయంకరమైన చిత్రహింసలు అనుభవిస్తూ కూడా వారు దేవుని సువార్తను ప్రకటిస్తూ వచ్చారు. దేవుని సువార్త ప్రకటించను వారు ఆపలేదు. ఇలా ఎన్నో సంవత్సరాలు, సుమారుగా వారు ఒక 16-17 సంవత్సరాలు ఈ హింసలను వారు భరించారు. ఈ హింసలు వారు అనుభవించారు. ప్రతిరోజు దెబ్బలే. కొన్నిసార్లు వారిని బయటికి వదిలిపెట్టేశారు. బయటికి వదిలిపెడితే, మిమ్మల్ని వదిలిపెడుతున్న మరలా మీరు సువార్తని కనుక ప్రకటిస్తే మరలా చెప్తున్నామని చెప్పినప్పుడు వారు మరలా వెళ్ళి ఇంకా ధైర్యంగా దేవుని సువార్తను ప్రకటించేవారు. అలా ప్రకటించినందుకు మరలా తీసుకువెళ్ళి చెరసాల వేసి చాలా చిత్రహింసలు పెట్టేవారు. అయినా కానీ దేవుని సువార్తను ప్రకటించడం మానలేదు. దేవుని సువార్తను ప్రకటించడము మానలేదు.